నేలనొదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి, వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి. నా ఇంటి గడపకి మింటి మెరుపుల తోరణమే కట్టాలి, కొంటె కలలతో జంట చిలకకి స్వాగతమే చెప్పాలి. ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది. ఏ పని తోచక దిగమగ పెడుతుంది. గుండె గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది. మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టీ తాగిండ్రా? మేమైతే ఇప్పుడే టీ తాగినాం. టిఫిన్ మా పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిండ్రు. వాళ్ళకైతే స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నా. ఇక్కడైతే ఆలు తురుముతోనైతే గారెల్లాకి వేస్తున్నా. వాళ్ళకి బియ్యం పిండి ఆలు తురుము గారెలు వేస్తున్నా అనమాట. దాంతో కాంబినేషన్ పాలు గారెలు స్నాక్స్ తినేస్తున్నారు అనమాట. ఈరోజైతే వాళ్ళకి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి కదా, ఫాస్ట్గా అయితే వేస్తున్నా. ఈ స్లో మంటలో కాలాలకి చాలా టైం తీసుకుంటుంది, చాలా టైం పోతుంది అనమాట. ఎందుకంటే లోపలంతా మనం తురుమున ఆలు ఉంటుంది కదా, ఈ బాయిల్ కానీ ఇంకా టైం పడుతుంది. మళ్ళీ బియ్యం పిండి కదా అని దీనికి ఇలా స్లో మంట పైన నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా గారెలు అయితే వేసేసిన, ఇంకా కొంచెం ఫ్రైగా ఎవరికి టైం అవుతుంది. ఇక్కడ పాలైతే వేడి పెట్టేసిన, వాళ్ళకి పాలు పోసేసి ఇంకా రెడీ చేసిస్తే ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోతారనమాట. నేనైతే గారెలు అయితే కొత్తగా ట్రై చేస్తుంటాను, ఎందుకంటే మా వాళ్ళు వెజిటేబుల్స్ ఏవి తినరు, అందుకే ఇలా ట్రై చేస్తుంటాను. ఇలా అయితే ఏదైనా తింటారు, కానీ నార్మల్గా కర్రీ చేసినా ఏదైనా పొటాటో తింటారు, కానీ దాంట్లో ఇంకా వేరేవి కూడా వెజిటేబుల్స్ కలుపుతా అనమాట వాళ్ళకి తెలియకుండా. అందుకే వాళ్ళు తినేస్తారు. నేను ఏదైనా వెజిటేబుల్ కలిపితే మీకు కంపల్సరీ రెసిపీ కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేను కంపల్సరీ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.